హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్‌గా అరకు వెళ్ళాను ఫ్రెండ్స్. అరకు ఎంత బాగుంటుందనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా వెళ్తా ఉన్నాము. నేను మా ఫ్రెండ్స్ కార్‌లో వెళ్తా ఉన్నాను. అరకు వైపు ప్రయాణం మొదలయ్యేటప్పటికి దారంతా పచ్చని కొండలు, మబ్బులు, లోయలు, ప్రకృతి చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది. చుట్టూ చెట్లు, మనం వెళ్ళే దారిలో చిన్న చిన్న గ్రామాలు, కొండలు అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రయాణం అనేది నా లైఫ్‌లో చాలా 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 నేను కోరుకున్న వాటిలో, నేను చూసిన వాటిలో ఈ ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంటు. చాలా బావుంది. ఇలా వెళ్తూ ఉంటే ఈ చల్లని ప్రదేశము, ఆహ్లాదమైన వాతావరణం చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా ఉంది. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా, సంతోషంగా వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ గాలిలోని చల్లదనం, చెట్ల శబ్దం, పక్షుల కిలకిలలు, ఆ తర్వాత వచ్చేటప్పటికి మధ్యలో వచ్చి చిన్న చిన్న గ్రామాలు గూడా, అక్కడ వారు నివసించే జీవనశైలి ఇదంతా చాలా బావుంది. చిన్న చిన్న ఊర్లు ఎంత బావున్నాయంటే చాలా బావున్నాయి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్న కొండలు గాని, అసలు మబ్బుల్లోకెళ్ళిపోయినట్టు చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. మేఘాలన్నీ అక్కడే ఉన్నట్లు చూపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందనేది. స్కూల్సు, తర్వాత హాస్పిటల్స్ అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంత కొండ ప్రాంతాల్లో కూడా ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయంటే, ఇక్కడ సెలయేర్లు, కొండ నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ చాలా బావుంటున్నాయి ఫ్రెండ్స్. ఈ వాతావరణం అయితే చూడాలి మనందరము. ఇక్కడ బస్ ఫెసిలిటీసు, ఆటో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. వెళ్ళటానికి కూడా. మధ్య మధ్యలో వచ్చే వంపులు, టర్నింగ్‌లు చాలా బావున్నాయి. స్కూల్ బసెస్ అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటా, పాటలు పెట్టుకుంటా హ్యాపీగా వెళ్ళాము. ఇదొక మధురానుభూతి. మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి హ్యాపీగా వెళ్ళటం అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందనేది. ఇది మీరు కూడా చూడాలి. చూస్తే చాలా బావుంటది. మీరు కూడా ఈ ఫీల్ అనేది ఎంజాయ్ చేస్తా ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫీల్ అనేది మీరు. ముఖ్యంగా నవంబర్ ఎండింగ్‌లో డిసెంబరు, జనవరి టైంలో అయితే చాలా బావుంటదింకా. రీసెంట్‌గా వర్షాలు పడ్డాయి కదా! వర్షాలు పడినాయి కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుందని వెళ్ళాము. వాతావరణం చల్లగానే ఉంది. బట్ లోయల్లోంచి వచ్చే వాటర్ గాని, వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ చాలా బావుంటాయని చెప్పని వెళ్ళాము. మేమైతే అనుకున్న దానికంటే ఇంకా బాగా థ్రిల్ అయ్యాము. విలేజ్ దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం చల్లగా ఉంటుంది. పక్కన ఎత్తైన పర్వతాలు, అలా ఉండే కొండలు, ఎత్తైన పర్వతాల్లో ఉండే కొండలు చాలా బాగున్నాయి. చుట్టూ చెట్లయితే మనకి ఆహ్వానం చెప్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు అరకు అన్నట్టు ఆహ్వానం చెప్తున్నట్లయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందన్నది ఈ వాతావరణం. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిప్‌నైతే చాలా హ్యాపీగా ఉంటది. మధ్య మధ్యలో వచ్చే ఈ టర్నింగ్‌లు గాని, టర్నింగ్ పక్కన ఉండే లోయలు గాని చాలా బావుంటది ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి. మధ్యలో పంట పొలాలు. అక్కడ వారు వేసే పంటలు గాని, అవి గాని చాలా బాగున్నాయి. వాళ్ళు పంట పండించే విధానం కూడా చాలా బావుంటది. ఈ లొకేషన్స్ చూస్తా ఉంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడాల్సిందే. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకుండా మీరేమి ఇట్లా మొబైల్‌లో, యూట్యూబ్‌లో చూడటం కంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బావుంటది. మనం అరకు దగ్గరికి వెళ్ళేటప్పటికి మధ్యలో రిసార్ట్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే అనంతగిరి హిల్స్ అని ఉంటారు కదా ఫ్రెండ్స్ అవి.
ముందు అవే కనిపిస్తాయి. ఆ తర్వాత అరకు వస్తుంది. ఇదంతా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో ఆగేసి మనం వ్యూస్ చూసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. ఈ టర్నింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది. మధ్య మధ్యలో కోతులు వస్తూ ఉంటాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఫీల్ అనేది యూట్యూబ్లో చూసే దానికంటే మీరు వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దారిలో కోతులు ఇలా అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది. ఫ్యామిలీస్తో వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కిడ్స్, చిన్నపిల్లలు కూడా ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ సెలయేర్లు ఇవన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. కొండ ప్రాంతాలు చూడండి, ఎత్తైన కొండ ప్రాంతాలు ఇవన్నీ. అక్కడ నుంచి చూస్తూ ఉంటే వ్యూ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మధ్యలో కనపడే ఊర్లు, విలేజెస్ కూడా బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది అనేది వ్యూ అనేది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పండించే పంటలు అలా పండిస్తారు ఇక్కడ చూపిస్తున్నట్టు. అండ్ మేము మా రిసార్ట్ దగ్గరే కొద్దీ ఇట్లా మధ్యలో చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. ఇన్ని రిసార్ట్స్లో చాలా రిసార్ట్స్ ఉంటాయి. వాతావరణము అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచు పడతా ఉంది, కొండల్లో మంచు పడతా ఉంటే ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. చూడండి అరటి తోటలు అవన్నీ ఉన్నాయి. నేను ఇందాక చెప్పా కదా బస్ ప్రయాణం కూడా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్ అట్లా బస్సులు వెళ్తూ ఉంటాయి. బస్ జర్నీ కానీ చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల వాతావరణం చూస్తుంటా పోతే మనం ఎంత దూరం వెళ్ళినా సరే మనకేమీ బోర్ అనిపించదు. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా పంటలు పండించుకుంటున్నారు అనేది అక్కడ ఉండేవాళ్ళు. ఆ కొండలు, వాతావరణం చాలా బాగుంది. అక్కడ చూడండి ఇట్లా పంట పొలాలు వాళ్ళు వేసేది. ఇది ఒక ఊరు, మళ్ళీ ఊరు ఎంటర్ అయ్యాము. చూస్తుంటేనే ఎంత బాగుంది. ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. 2 సెంట్లు స్థలం తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం. మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా మళ్ళీ దారిలో పెట్రోల్ బంకు. ఇది ఇంకొక విలేజ్. ఇక్కడ నుంచి మనకి అరకు అండ్ విశాఖపట్నం కూడా వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అన్ని పల్లెటూర్లే. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అరకు వెళ్తున్న మనకి దారిలో కాఫీ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న హౌసెస్ ఎంత బాగున్నాయి చూడటానికి. నేనైతే నిదానంగా వెళ్తున్నాం. ఇవి చూస్తుంటే చాలా అయితే బాగుంది. మీరు కూడా ఫీల్ అనేది ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అనేది. లైఫ్లో ఒకసారి రావాలనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఈ రెండుకి ఖచ్చితంగా ఇక్కడికే రావాలనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంది ప్లేస్ అనేది. మనకైతే సన్నా సత్యమూర్తి సినిమాలో చూపించినట్టు గుంట ఏదైనా వస్తే రెడ్ కలర్ క్లాత్ కూడా కట్టారు. ఆ సినిమాలో చూపించండి ఇక్కడ కూడా కట్టారు. చూసారు ఫ్రెండ్స్ మీరు. చూడండి పైకి ఎక్కే కొద్దీ నేచర్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అనేది. పంట పొలాలు, చుట్టూ చెట్లు. మనం అసలు అరకుకు వెళ్ళడం కోసం ఇదంతా మనకి వెల్కమ్ చెప్తున్నట్టయితే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఈ ట్రిప్కి అయితే వెళ్ళి చాలా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ ఫీల్ అనేది. మీరు వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మేము తీసుకున్న రూము, మా రిసార్ట్ ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.